అధికారంలో లేకపోయినా బెదిరిస్తున్నారు. మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా మమ్మల్ని మీరు బెదిరించినారు తప్ప మేము మిమ్మల్ని బెదిరించలేదు. మా బెదిరింపు ప్రజల కోసం ఉంటుంది తప్ప నాయకుల కోసమో పార్టీల కోసమో కార్యకర్తల కోసమో మా బెదిరింపు ఉండదు. మీ బెదిరింపు మా రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకు సంబంధించినటువంటి వైద్యాన్ని దగ్గరగా అందించాలని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నప్పుడు మీరు ఆ నిర్ణయాన్ని ప్రైవేటు వ్యక్తులకు మీకు కావలసినటువంటి వ్యక్తులకు ₹1,00,00,000 విలువ చేసే ఆస్తిని ప్రైవేటు చేయాలనుకున్నప్పుడు దానిపైన మేము తీసుకునే వ్యక్తులపైన మేము దాన్ని మళ్ళీ రద్దు చేస్తామని చెప్పినాం తప్ప మీరు తప్పు చేస్తే జైల్లో పెడతామన్నాం తప్ప మేము ఎక్కడ దాంట్లో బెదిరింపు లేదు కదా. మీరు బెదిరింపు ఎందుకు అనుకుంటారు? ఓకే మోహన్ రెడ్డి గారు. ఎస్ లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి. లక్ష్మీకాంత్ గారు నా వాయిస్ వినపడుతుందా? ఆడియో మ్యూట్లో ఉంది చూడండి. లక్ష్మీకాంత్ గారు ఎస్ కంక్లూడ్ చేయండి. బెదిరింపులు పాల్పడింది ఎవరు అని అంటున్నారు. నకిలీ మద్యం తయారు చేశారు, చీప్ లెక్కలు అమ్ముతున్నారు ఉన్న దానికి ఒక అతన్ని ప్రేరేపించి అతన్ని మానసికంగా వేదన గురి చేసి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక అతను చనిపోవడానికి కారణం ఎవరు? అది బెదిరింపు కాదా? మరి పోనీ ఒక ప్రజల గురించి మానేసేయండి. పవన్ కళ్యాణ్ గారు జనవాణి లాంటి కార్యక్రమం చేసి మన ర్యాలీ లాగా వైజాగ్ నోవాటెల్లోకి వెళ్తా ఉంటుంటే పోలీసులతో బెదిరింపులకు గురి చేసి మీరు ర్యాలీ చేయడానికి లేదని చెప్పేసి కారులో కూర్చోండి అని చెప్పి నోవాటెల్లో ఆయన్ని దిగ్బంధం చేసింది ఆ రోజు గుర్తులేదా? అది బెదిరింపు కాదా? ఇవాళ రోజున నడి రోడ్డు మీద అధికారం పోయిన తర్వాత కూడా సిగ్గు లేకుండా మరి రప్ప కార్డులు పెట్టుకుంటూ ప్రజలు భయభ్రాంతులకు గురి చేస్తుంటే ఇవాళ రోజున బెదిరింపులు కాదా? మరి మోహన్ రెడ్డి గారు ఒకటి ప్రైవేటు ప్రకారంగా అవుతుందని వీళ్ళు మాట్లాడితే జనం మీద రుద్దుతున్నారు. కానీ అసలు పీపీపీ విధానం అనేది గౌరవనీయులు అక్కడ కేఎస్ ప్రసాద్ గారు మరి ఇందాక నుంచి ప్రైవేటు ప్రకారంగా అయిపోతుందని గుండెలు బాధ వేసుకుని లపోదిపోం అంటున్నారు. మరి పీపీపీ విధానానికి అసలు ఫుల్ ఫామ్ మీకు అర్థమైందా? లేదంటే ప్రైవేటు ప్రకారంగా అయిపోతుందని ఒప్పికి ప్రచారం మొదలు పెడుతున్నారా? గుర్తుంచుకోవాలి. మీరు ఆరోగ్యశ్రీ విషయంలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రైవేటు సంస్థలకి ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఏ విధంగా అయితే తెలిపారో ఇవాళ రోజున పీపీపీ విధానం కూడా అదే విధంగా ఉండబోతుంది. మీరు అది గ్రహించాలి. అంతేగాని మెడికల్ షాపులు పెట్టండి లేదంటే కార్పొరేట్ సంస్థలు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి సార్. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. తెలియదండి లక్ష్మీకాంత్ గారు, తెలియదు మీకు, గమనం ఉండండి. ఆ విషయం అవగాహన లేదు. సమర్థించుకోవడం అవగాహన లేదు దాని మీద. ప్లీజ్ మీరు మాట్లాడకండి. చెప్తున్నా కదా, అసలు ఒక అనలిస్ట్ గా మీకు పీపీపీ విధానం గురించి మీకు తెలియదు. తెలుసుకోండి సార్. ఇవాళ మెడికల్ కేంద్ర విధానం ఏంటో ఒకసారి తెలుసుకోండి. నాకు తెలియదని కాదు, మీరు తెలుసుకోండి. ఫస్ట్ నాకేం తెలుసు నేను చెప్తాను. దాంట్లో పెట్టిన బకాయిల గురించి మాట్లాడతారా? టైం వేస్ట్ కాక ఇవాళ దోచేసి మీ జగన్మోహన్ రెడ్డి ఒక అనలిస్ట్ ముట్టుకున్నావు అంతే. నువ్వు ఒక వైఎస్ఆర్సీపీ నాయకులే మీరు కూడా. అర్థం ఉందా అసలుకి? ఎస్ ఇస్తాను ప్రసాద్ గారు, మీకు ఇస్తాను. ఎస్ లక్ష్మీకాంత్ గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. సమయం తక్కువ ఉంది. టాపిక్ మీద ఈ బెదిరింపులకి సంబంధించిన దానిలో మీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దానిలో వాస్తవం ఉందా? ఏ విషయం గురించి మాట్లాడారు, ఏమంటారు, దాని గురించి పునరుద్ఘాటిస్తారా? కంక్లూడ్ చేయండి. మిగతా టాపిక్ డైవర్ట్ కాకుండా. ప్రసాద్ గారు ఆయన మాట్లాడినాడు, కంక్లూడ్ చేయండి ఆయన. రైట్. లక్ష్మీకాంత్ గారు విధి విధానాల పట్ల మాట్లాడితే విధి విధానాల మీద మాట్లాడితే మేము స్వీకరిస్తాము. ప్రజా సమస్యల మీద మీరు మాట్లాడితే మేము స్పందిస్తాము. జనసేన పార్టీ విధి విధానాలు లేని పార్టీ. ఎటు వెళ్తారో ఇంటికి వెళ్తారో కూడా తెలియదు. ఏంతో పొత్తు పెట్టుకుంటారో తెలియదు, ఎందుకు పెట్టుకుంటారో తెలియదు. ఆఖరికి చిత్తశుద్ధి చాటుకునే కార్యకర్తలు కూడా ఏం చేయాలండి? లక్ష్మీకాంత్ గారు మీకు ఇంకా తెలియదు సంగతి. మీకన్నా ముందు అధికార ప్రతినిధులే మాట్లాడుతున్నారు. 2 రోజులు మీకు అదే స్టిక్కర్ వస్తుంది. ఆగండి. నైతిక విలువలు లేదు వైఎస్ఆర్సీపీ పార్టీ. అదే హ్యాపీ ఫీల్ అవ్వండి అంతే. నన్ను 4 మాట్లాడి వెళ్ళిపోతే అంతే. ప్రసాద్ ఎరగ తీస్తారని ఉదాహరణ గజాలు చేసి తిరగడమే. పద్ధతి మార్చుకుంటున్నా. రేపొద్దున కటకటాలు లెక్క పెడతానంటే కటకటాలు లెక్క పెడతారు.
సిద్ధం ఎనీ టైం ఎనీవేర్. మీరు ఏం చేసినా నేను సిద్ధంగా ఉన్నా. నీలా భయం పడి వాళ్ళం కాదు. ఎవరు చచ్చారు రేపు రెండో రోజు ఏం చేస్తారు చేస్తాం చేయండి, నేను సిద్ధంగా ఉన్నా. నీలా భయం పడి క్యాండిడేట్లు కాదు మేము, విధి విధానంలో వ్యక్తులు.